హే గైస్, ఎలా ఉన్నారు? ఓటీటీ వాచ్ల సిరీస్లో మరో వీడియోకి స్వాగతం. ప్రతి వీడియో లాగానే ఈ వీడియోలో కూడా కొన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్తో మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన వీడియో స్టార్ట్ చేస్తే ముందుగా మన లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి శుభం. సమంత గారు ప్రొడ్యూస్ చేసిన ఈ హర్రర్ సినిమా తెలుగులో ఒక కొత్త అటెంప్ట్ అని చెప్పాలి. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంటది అండ్ ఫన్నీగా ఉంటది. హర్రర్ ఎలిమెంట్స్ కంటే కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ సినిమాలో. స్టోరీ కొంచెం మనకి షార్ట్ ఫిల్మ్ స్టోరీ లాగా ఉంటది. కాకపోతే ఫీచర్ ఫిల్మ్ గా తీసి కొంచెం డ్రాగ్ చేశారనే ఫీలింగ్ మనకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆ క్యారెక్టర్స్ ని బాగా రాసుకున్నారు, డైలాగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. నాకు బాగా నచ్చింది అయితే ఆ క్లైమాక్స్, సినిమాని ఎండ్ చేసిన విధానం, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా ఇది ఒక డీసెంట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత నెంబర్ 2 వచ్చేసి పడక్కలం. ఇది ఒక మలయాళం సినిమా, తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంటది, సూపర్ నేచురల్ కాన్సెప్ట్ టైప్. అలా అని బీభత్సమైన గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. కాలేజ్ లో జరిగే ఒక ఫన్నీ స్టోరీ ఇది. యాక్టర్స్ అందరూ కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి. సినిమాలో కామెడీ సీన్స్ కూడా మనల్ని బాగానే నవ్విస్తాయి. సరదాగా టైం పాస్ కి ఫ్యామిలీతో కలిపి ఈ సినిమాని చూసేయచ్చు. జియో హాట్స్టార్ లో తెలుగులో కూడా ఉంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత నెంబర్ 3 వచ్చేసి 11. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. ఇన్వెస్టిగేషన్ అంత గ్రిప్పింగ్ గా లేకపోయినా సరే ప్రొసీడింగ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటాయి. సస్పెన్స్ ని మెయింటైన్ చేయగలిగారు. ట్విస్ట్లు అయితే మామూలుగా ఉండవు సినిమాలో. నవీన్ చంద్ర గారు కూడా పర్ఫార్మెన్స్ తో అతరగొట్టేశారు. ఓన్లీ మిస్ క్యాస్ట్ ఏంటంటే హీరోయిన్ అనమాట. ఆవిడే ప్రొడ్యూసర్ కాబట్టి ఆవిడే హీరోయిన్ కింద చేశారు, కానీ ఆవిడ సూట్ అవ్వలేదు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గానే ఉంది. కేవలం ఆ సస్పెన్స్ తోనే కాకుండా ఎమోషనల్ గా కూడా ఈ సినిమాతో మనం కనెక్ట్ అవుతాం. ఓవరాల్ గా ఇది ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నెంబర్ 4 వచ్చేసి అబిగైల్. కొంతమంది కిడ్నాపర్స్ కలిసి ఒక రిచ్ పర్సన్ ఒక కూతురిని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో ఆ రాత్రంతా ఉంచాలి. ఆ రాత్రి ఎలాంటి సంఘటనలు జరిగాయి అనేది ఈ సినిమా స్టోరీ. సినిమాలో వైలెన్స్ అయితే చాలా హెవీగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంటాయి. యాక్టర్స్ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ నే ఇచ్చారు. మెయిన్ గా చిన్నపాప క్యారెక్టర్ చేసిన అమ్మాయి అయితే అదరగొట్టేసింది. వైలెంట్ సినిమాలు అండ్ హర్రర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వకండి. ఓవరాల్ గా ఇది ఒక డీసెంట్ సినిమా అని అనుకోవచ్చు. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత నెంబర్ 5 వచ్చేసి అల్లపుజా జిమ్ఖానా. తల్లుమాల సినిమా తర్వాత డైరెక్టర్ ఖాలిద్ రహమాన్ గారు తీసిన సినిమా ఇది. తల్లుమాల ఎంత క్రేజీ సినిమా మనకు తెలుసు, కానీ ఈ జిమ్ఖానా సినిమా మాత్రం అంత క్రేజీగా ఏముండదు. స్టోరీ చాలా సింపుల్ గా ఉంటది. అయినా సరే ఈ సినిమాలో ఏం బాగుంది అంటే ఆ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. క్యారెక్టర్స్ అనేవి సినిమాలో కామెడీ సీన్స్ అనేవి చాలా బాగుంటాయి. డైలాగ్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. బాక్సింగ్ సీన్స్ కూడా బాగానే ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మనం రెగ్యులర్ గా చూసే సినిమాల్లో కాకుండా ఈ సినిమాని చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేశారు. అండ్ ఈ సినిమాని ఎండ్ చేసిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా ఇది ఒక డీసెంట్ సినిమానే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 6 వచ్చేసి అంటిల్ డాన్. సేమ్ ఇదే పేరుతో ఉన్న వీడియో గేమ్ ఆధారంగా ఈ సినిమాని తీశారు. ఒక సర్వైవల్ హర్రర్ సినిమా అని అనుకోవచ్చు. కొన్ని మంచి జంప్ స్కేర్ మూమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయి. యాక్టర్స్ అందరూ కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంటది. రన్ టైం కూడా తక్కువగానే ఉంటది. మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు సినిమా. డెత్ సీన్స్ అనేవి చాలా క్రియేటివ్ గా తీశారు ఈ సినిమాలో. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంటది. ఓవరాల్ గా ఇది ఒక డీసెంట్ ఫిల్మ్ అని అనుకోవచ్చు. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత నెంబర్ 7 వచ్చేసి ప్రెడేటర్ కిల్లర్ ఆఫ్ కిల్లర్స్. ప్రెడేటర్ సిరీస్ లో వచ్చిన యానిమేషన్ సినిమా ఇది. అండ్ ఆ యానిమేషన్ స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఇది ఒక యాక్షన్ సినిమానే. అండ్ ఆ యాక్షన్ సీన్స్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయవు, అద్భుతంగా ఉంటాయి, ఎక్సలెంట్ గా ఉంటాయి. యాక్షన్ సీన్సే ఈ సినిమాలో హైలైట్ అని చెప్పుకోవచ్చు. యాక్షన్ లవర్స్ అస్సలు మిస్ అవ్వకూడదు ఈ సినిమాని. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్ గానే ఉంది. రన్ టైం కూడా 84 మినిట్స్, చాలా అంటే చాలా తక్కువ టైం, కాబట్టి ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. అండ్ నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఒక సిరీస్ గుర్తొచ్చింది, అదే లవ్ డెత్ అండ్ రోబోట్స్. ఇన్ఫాక్ట్ ఆ సిరీస్లోనే ఇది ఒక ఎపిసోడ్ కింద పెట్టుంటే ఇంకా బాగుండేది. ఆ సిరీస్ని కూడా మీరు చూడండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. నాకైతే ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది సినిమా చూసాక. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి, జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత నెంబర్ 8 వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఫైనల్ డెస్టినేషన్ ఎందుకు ఫేమస్ మన అందరికీ తెలిసిందే కదా, ఆ డెత్ సీన్స్ కి. ఈ సినిమాలో కూడా ఆ డెత్ సీన్స్ అనేవి బాగానే ఉన్నాయి. ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే బెటర్ గా ఉన్నాయా అంటే లేదని చెప్తా. అయినా సరే ఈ సినిమా బాగుంది. మెయిన్ గా నాకు ఆ స్టోరీ లైన్ మార్చారు, అది బాగా నచ్చింది, కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకా ఫైనల్ డెస్టినేషన్ అంటే చెప్తాం, వీక్ హార్టెడ్ పీపుల్ ఉంటే అవాయిడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉంది, సినిమాటోగ్రఫీ బానే ఉంది, ప్రొడక్షన్ డిజైన్ ఎక్సలెంట్, క్లైమాక్స్ కూడా డీసెంట్ గానే ఉంది. ఓవరాల్ ఇది ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. తర్వాత నెంబర్ 9 వచ్చేసి క్రేజీ. ఈ సంవత్సరం బాలీవుడ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఇది. తుంబాడ్ ఫేమ్ సోహమ్ షా గారు యాక్ట్ చేసిన సినిమా ఇది. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఫిలిం
కార్లోనే జరిగిద్ది అండ్ ఒక సింగిల్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. అయినా సరే మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఎందుకంటే ఈ సినిమా రన్ టైం వచ్చేసి 1.5 hours మాత్రమే. సినిమా మొత్తం మనం ఎంగేజ్ అవ్వగలుగుతాం. కార్ పంక్చర్ అయినప్పుడు ఆ టైర్ మార్చే సీన్ అయితే ఈ సినిమాలో టాప్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎండింగ్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటది. ఏ వెరీ డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. సోహమ్ షా గారి పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోద్ది. ఓవరాల్ గా ఇది ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ 10 వచ్చేసి అనగనగా. ఇది మన గుండెల్ని పిండేసే సినిమా. సినిమా అంతటా కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాం. జెర్సీ సినిమా తర్వాత ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్షిప్ ని అంత బాగా ఈ సినిమాలోనే నేను మళ్ళీ చూశాను. సుమంత్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవించేశారు ఆ క్యారెక్టర్లో. తెలుగు సినిమాలో అండర్ రేటెడ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అలాగే హీరోయిన్ గా ఫస్ట్ సినిమా చేసిన కాజల్ చౌదరి గారు కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళిద్దరికి తక్కువ కానట్టు ఆ చిన్నపిల్లోడు కూడా ఇంకా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ గా ఉన్నాయి. మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. మనకు ఆ ఫీల్ గుడ్ వైబ్స్ వస్తాయి. 2025 లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు సినిమా ఇది. డెఫినెట్ గా అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూద్దాం. ఏ సినిమా ముందు చూడాలి అండ్ ఏ సినిమా చివరిలో చూడాలి అనేది. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.